డయానా మరియు కనికర గ్రామం. సన్నీవేల్ అనే ప్రకాశవంతమైన గ్రామంలో డయానా అనే చిన్నారి నివసించేది. డయానా తన అందమైన చిరునవ్వు మరియు మంచితనానికి ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ ఆమె సూర్యోదయంతో మేల్కొని తనను తాను ప్రశ్నించుకునేది, నేను ఈరోజు ఏమి మంచి పని చేయగలను? ఒక వెలుగు భాసించే ఉదయం. ఒక ఉదయం డయానా మిసెస్ విల్లో గార్డెన్తో నిండిపోయినట్లు గమనించింది. తన స్నేహితులతో ఆడుకోవడం బదులుగా ఆమె మిసెస్ విల్లోకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఒక బుట్ట చేత పట్టుకుని డయానా గంటల తరబడి కలుపు మొక్కలను పీకి అందమైన పూలను నాటింది. మిసెస్ విల్లో తన తోట మారిపోయినట్లు చూసినప్పుడు ఆమె కళ్లలో ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. ధన్యవాదాలు, ప్రియమైన డయానా. నీకు బంగారు మనస్సు ఉంది. ఒకరోజు డయానా తన స్నేహితుడు లియం దిగులుగా ఉన్నాడని గమనించింది, ఎందుకంటే అతని కుక్క పిల్లపోయింది. ఆమె కొన్ని గ్రామస్తులను సమీకరించి అందరూ కలిసి ప్రతి చోటా వెతికారు. మాక్స్, మాక్స్ అని పిలుస్తూ సాయంత్రంతా గడిపారు. చివరకు వారు అతన్ని ఒక పొద వెనుక దాక్కుని ఉన్నట్లు కనుగొన్నారు. లియం ఆనందంతో కాంతివంతమైన ముఖంతో తన కుక్క పిల్లను బలంగా హత్తుకున్నాడు. డయానా, నీ సహాయం కోసం నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని అన్నాడు. కొన్ని వారాల తరువాత డయానా సహాయంగా ఉండటం కొనసాగించింది. ఆమె తన పుస్తకాలను తరగతి సహచరులతో పంచుకుంది, తన తండ్రికి పనుల్లో సహాయం చేసింది, ఇంకా గ్రామ పార్క్ కోసం శుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. డయానా దయతో వ్యవహరించినప్పుడు ఆమె స్నేహితులు కూడా భాగస్వామ్యం అయ్యారు. అలా గ్రామమంతటా మంచి పనులు వ్యాపించాయి. గ్రామస్తులు త్వరలో ఒక అద్భుతమైన విషయం గ్రహించారు. డయానా ఒకరికి సహాయం చేసినప్పుడు అది ఇతరులను కూడా సహాయపడేలా ప్రేరేపించింది. ఇలా దయ యొక్క అలలు గ్రామం అంతటా వ్యాపించాయి. ఆ రోజు నుండి ప్రతి ఒక్కరూ డయానాను మరిచిపోలేకపోయారు. ఆమె నిజమైన ఆస్తి, అందరికీ సహాయం చేసే మంచి మనిషి. అందువల్ల డయానా అందించిన సందేశం స్పష్టంగా మిగిలిపోయింది. మనమందరం ఒకరికి ఒకరు సహాయం చేయాలి. ఒక్కొక్కరిని ప్రోత్సహిస్తూ మనం కలిసి గొప్ప మార్పు తేవచ్చు. గ్రామస్తులు త్వరలో ఒక అద్భుతమైన విషయం గ్రహించారు. డయానా ఒకరికి సహాయం చేసినప్పుడు అది ఇతరులను కూడా సహాయపడేలా ప్రేరేపించింది. ఇలా దయ యొక్క అలలు గ్రామం అంతటా వ్యాపించాయి. ఆ రోజు నుండి ప్రతి ఒక్కరూ డయానాను గుర్తుంచుకున్నారు. ఆమె నిజమైన ఆస్తి, ఎల్లప్పుడూ సహాయపడే మనసున్న మనిషి. మంచి మనుషులు, మంచి పనులు. అందువల్ల డయానా అందించిన హృదయపూర్వక సందేశం స్పష్టంగా మిగిలిపోయింది. మనమందరం ఒకరికి ఒకరు సహాయం చేయాలి. ఒక్కొక్కరిని ప్రోత్సహిస్తూ మనం కలిసి ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతంగా మారుద్దాం.